పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, భలే 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 హ హ హ అని గద్దర్ పాట రాశాడు. ఈ పాటతోని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉర్రూతలూగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళ నిజం కోసం కథన రంగంలో దూకిరు. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా, అమ్మ నీకు వందనాలమ్మ, తల్లి నీకు వందనాలమ్మా అని గద్దర్ పాట రాస్తే తెలంగాణ సామాజిక ముఖ చిత్రం ఆ పాటలో కనపడుతుంది. అది గద్దర్ స్థాయి. ఈ మధ్య ఒక పిచ్చోడు, బండి సంజయ్ అనే ఒక పిచ్చోడు, గద్దర్కి అవార్డులు ఎట్లా వస్తాయి, గద్దర్ పోలీసులను చంపలేదా, గద్దర్ బీజేపీ కార్యకర్తలను చంపలేదా, స్థాయిని బట్టి పేర్లను పంపాలి, అవార్డులకు ఎవరు పేర్లు పంపాలనో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలి అన్నాడు. అయితే ఇక్కడ బండి సంజయ్ కొన్ని విషయాలు ఆలోచించాల్సింది. బండి సంజయ్ కి మైండ్ పని చేయట్లేదు, అది అందరికి తెలిసిన విషయం. కానీ బీజేపీ ఇస్తుందా అవార్డులు, లేకపోతే భారతదేశ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందా? గద్దర్ మీద ఎంక్వైరీ ఉందని హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసే బండి సంజయ్, నువ్వు అదంతా బయట పెట్టు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ బయట పెట్టు, లేకపోతే ప్రజలు రాళ్ళు తీసుకుని కొడతారు. అయితే గద్దర్ కి అవార్డు వచ్చిందా లేకపోతే గద్దర్ కి అవార్డు రాలేదా అనేది పక్కన పెడితే, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అనే పేరు లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఊహించగలమా? గద్దర్ రాసిన పాటలు తెలంగాణ ఉద్యమం మీద గాని, మహిళల మీద గాని, తర్వాత అసమానతల మీద గాని, పేద ప్రజల మీద జరుగుతున్న దోపిడీ మీద గాని గద్దర్ రాసిన పాటలు వినని తెలుగోడు ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, అంటే మీ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీ కూటమి ప్రభుత్వంలోనే భాగస్వామి కదా. గద్దర్ పాటలని నేను ఇన్స్పైర్ అయినా అని చెప్పి గద్దర్ రాసిన పాటలు కూడా ఆయన వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వివిధ వేదికల మీద గద్దర్ రాసిన పాటలు పాడిండు. అంటే మీ పార్టీ తోటి సంబంధాలు పెట్టుకొని మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినా మీకు ఓకే, కానీ వాళ్ళకి అవార్డులు లేకపోతే వాళ్ళకి సత్కారాలు, వాళ్ళని సమాజం గౌరవించే దగ్గరికి వచ్చేసరికి మీకు రాజకీయాలు, సిద్ధాంతాలు, నేపథ్యాలు ఇవన్నీ కనపడతాయి అన్నమాట. గద్దర్ అమ్మా తెలంగాణమా అనే పాట రాసినప్పుడు నీ గుండె మీద చేసుకొని చెప్పు బండి సంజయ్, తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమంలో ఎవరెస్ట్ శిఖరం లాంటోడు గద్దర్. అంటే భారతదేశ స్వాతంత్రోద్యమ పేరు చెప్పంగానే గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్, రాజేంద్ర ప్రసాద్, భగత్ సింగ్, నేతాజీ పేర్లు ఎట్లా గుర్తొస్తాయో, తెలంగాణ స్వాతంత్రోద్యమం, తెలంగాణ స్వతంత్రోద్యమం అని ఎందుకు అంటున్నాం అంటే, తెలంగాణ ఒక ఆధిపత్య పాలనలో నలిగిపోయింది కాబట్టి తెలంగాణకి స్వరాష్ట్రం కావాలి అని గర్జించిన సింహం లాంటోడు గద్దర్. ఒక లెజెండరీ పర్సనాలిటీ గద్దర్. గద్దర్ మీద మాట్లాడే అర్హత బండి సంజయ్ లాంటి తంబాకోడికి ఏముంటది? గద్దర్ స్థాయి ఎక్కడ, బండి సంజయ్ స్థాయి ఎక్కడ? గద్దర్ ఏం పాటలు రాసిండు? గద్దర్ సాహిత్యం తెలుసా? తెలంగాణ సాహిత్యం ఆ మాటకొస్తే తెలుగు జానపద సాహిత్యాన్ని డిస్కస్ చేయాలంటే గద్దర్ కు ముందు, గద్దర్ తర్వాత. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, సాహితీవేత్తలంతా, మేధావులంతా కలిసి ప్రకటించిన మాట. గద్దర్ సిద్ధాంతం ఏంది, నీ సిద్ధాంతం ఏంది? నీ సిద్ధాంతాన్ని నువ్వు ప్రకటించుకున్నప్పుడు గద్దర్ సిద్ధాంతం ఏందో గద్దర్ ప్రకటించుకునే హక్కు గద్దర్కు ఉంది కదా. ఆ మాటకొస్తే ఒకనాడు కమ్యూనిస్టు సానుభూతి పరుడుగా లేకపోతే నక్సలైట్ సానుభూతి పరుడుగా ఉన్న గద్దరు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి అవన్నీ వదిలేసి గద్దరు ప్రజా జీవితంలోకి వచ్చి ఓటు హక్కుని నమోదు చేసుకున్న సంగతి నీకు తెలియదా? గద్దర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డ సంగతి నీకు తెలియదా? బండి సంజయ్, ఎందుకు ఈ పిచ్చి మాటలన్నీ? ఏదైనా ఉంటే సైద్ధాంతికంగా జరగాలి, అంతేకాని జనాన్ని రెచ్చగొట్టే విధంగా. గద్దర్ ఏం పాటలు రాసిండు? నీలాగా రెచ్చగొట్టే ప్రసంగాలు గద్దర్ ఎప్పుడన్నా చేసిండా? తొవ్వితే మసీదులు బయటపడతాయి లేకపోతే శివలింగాలు బయటపడతాయి అని నీలాగా ఎప్పుడని చెప్పిండా? లేకపోతే తిరుపతిలో వెళ్లి మీటింగ్ పెట్టి రచ్చరచ్చ చేసిండా? లేకపోతే ఇంకెక్కడ గుంటూరులో జిన్నా టవర్ తీసేయాలి, జిన్నా అనేది పాకిస్తాన్ పేరు కాబట్టి దాన్ని జిన్నా టవర్ పేరు తీసేయాలి అని రెచ్చగొట్టిండా? హైదరాబాద్ పేరు మార్చాలి భాగ్యనగరంగా అని చెప్పి హైదరాబాద్ లో హిందూ ముస్లింలకి గొడవలు పెట్టే ప్రయత్నం చేసిండా? గద్దర్ ఏం సాహిత్యం రాసిండు? తిరుమల్ల చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ, శ్రమ సౌందర్యాన్ని గుర్తించే విధంగా. అంటే ఒక సగటు మహిళ, మన తల్లి గాని, మన చెల్లె గాని, మన అక్క గాని, ఆరు మల్లల్లా కలుపు బీకేటప్పుడో లేకపోతే కుప్ప నూర్చేటప్పుడో కుప్ప కొట్టేటప్పుడో ఒక శ్రమ సౌందర్యాన్ని అద్భుతంగా పొగిడిన మహాకవి గద్దర్. ఒక మోడర్న్ లెజెండరీ గద్దర్. ప్రపంచ సాహిత్యం గురించి మనం మాట్లాడుకుంటాం కదా, ఆ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఫోక్ కల్చర్ గురించి బాబ్ మార్లే ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి తెలిసిన వ్యక్తి. ఆయన స్థాయి ఎంతో గద్దర్ స్థాయి కూడా అంతే. గద్దర్ స్థాయి ప్రపంచ స్థాయి. గద్దర్ ని ఎవడో తొక్కాలని, గద్దర్ స్థాయిని తగ్గించాలని ఏమంటారు, గద్దర్ ని ఎంత తొక్కాలని చూస్తే ప్రజల్లో, ప్రజల గుండెల్లో గద్దర్ కి అంత స్థానం ఉంది. గద్దర్ స్థానాన్ని ఎవడు తీసేయలేడు. ఎవడన్నా గద్దర్ చరిత్రని విడిపేయాలని ప్రయత్నించినా లేకపోతే గద్దర్ ని స్థాయి తక్కువ చేసి మాట్లాడాలని చూసినా అది ఎవ్వడికి సాధ్యపడదు. ఎందుకంటే గద్దర్ స్థాయి అలాంటి. ఇంకో మాటకొస్తే ఆయన సిద్ధాంతం ఏంది, ఈయన సిద్ధాంతం ఏందని ఈ బండి సంజయ్, గుండు సంజయ్ మాట్లాడిండు కదా. నీ పార్టీలో ఉన్న ఈటెల రాజేందర్ సిద్ధాంతం ఏంది? మందకృష్ణ మాదిగ గారికి పద్మ అవార్డు ఇచ్చారు కదా. మందకృష్ణ మాదిగ గారి నేపథ్యం ఏంది? నక్సలైట్ నేపథ్యం కాదా? ఈటెల రాజేందర్ నేపథ్యం
నేపథ్యం నక్సలైట్ నేపథ్యం కాదా? నువ్వు అలై బలైకి పోయి గద్దర్ని వాటేసుకున్నది నిజం కాదా? లేకపోతే మీ ప్రైమ్ మినిస్టర్ పిచ్చోడా? లేకపోతే గద్దర్ చచ్చిపోయినప్పుడు గద్దర్ సతీమణి విమల గారికి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. నీకు తెలుసా? నీకు తలకాయ ఉందా? ప్రభుత్వం తరపున మాట్లాడినవా, వ్యక్తిగతంగా మాట్లాడినావా? అంటే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవడు కూడా నిన్ను నీ వ్యాఖ్యల్ని ఎంబ్రేస్ చేయలేదు. అంటే నీకు ఎవడు సపోర్ట్ చేయలేదు. నువ్వు ఒక్కడే మాట్లాడినావు. రేపు పార్టీ సంజాయిషి అడిగితే సమాధానం ఇవ్వాల్సింది కూడా నువ్వే. సిద్ధాంతాల గురించి మాట్లాడినప్పుడు నక్సలైట్ సిద్ధాంతమో లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమో ఏ సిద్ధాంతం అయినా సరే సిద్ధాంతాలను బట్టి వ్యక్తుల్ని అంచనా వేయలేము, వాళ్ళని దేశ ద్రోహులు అనలేమని సుప్రీంకోర్టే గతంలో చెప్పింది. బండి సంజయ్ తెలవదు అనుకుంటా నీకు. అది చదువుకో కొంచెం, అప్పుడప్పుడన్నా కూర్చొని ఈ దేశంలో ఏమేం చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఏం చెప్తుంది, తర్వాత రూల్స్ ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి కొద్ది కూర్చొని చదువుకుంటే బెటర్. ఎంపీ కదా, ఎవడన్నా పక్కన బాగా చదువుకున్నావు ఎవరన్నా పెట్టుకోనన్నా నువ్వు చెప్పించుకుంటే బెటర్. ఇందాక ఒక ఛానల్లో చూస్తున్న ప్రశ్న అనే ఛానల్లో రాహుల్ అన్న ప్రజెంట్ చేస్తూ గద్దర్ గట్టిగా పాట పాడితే ఆ గాలిలోనే నువ్వు ఎగిరిపోతావు బండి సంజయ్ అన్నాడు. అది నిజమే అనిపిస్తుంది నాకు. చక్కగా మాట్లాడడం రాదు నీకు, 4 ముక్కలు తెలుగు మాట్లాడడం రాదు, తెలుగే చక్కగా రాదు నీకు. గద్దర్ స్థాయి గురించి మాట్లాడుతావు బండి సంజయ్. రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారి ప్రాబల్యం పెరుగుతుండడం వల్ల నీకు కాళ్ళ కింద నేల వణుకుతుంది. ఇవన్నీ ఎందుకు? ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు. నక్సలైట్లు దేశభక్తులను అంటే ఎన్టీ రామారావు కంటే మొనగాడివాను. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు కూడా నక్సలైట్ ఎజెండా అనే మా ఎజెండా అన్నారు. నక్సలైట్లు ఈ దేశ పౌరులు కాదా? నక్సలైట్లు ఏ రాజ్యంలోనైనా సరే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా సరే, రాజ్యం దోపిడీ, రాజ్యం అణిచివేత మీద ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ ఉంటది. అంటే ప్రభుత్వం మీద, రాజ్య వ్యవస్థల మీద కొట్లాడే ఒక వ్యవస్థ అనేది ఉంటది. మన దేశంలో అది నక్సలిజం. నక్సలైట్లు పేద ప్రజల మీద జరుగుతున్న దోపిడీ మీద, తర్వాత ఖనిజ సంపదని దోచుకుంటున్న క్యాపిటల్ సిస్టమ్ మీద కొట్లాడారు. నీకు సిద్ధాంతపరమైన విభేదాలుంటే సిద్ధాంతపరంగా కొట్లాడు, అంతేగాని వ్యక్తుల స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు బండి సంజయ్. నీకు రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మళ్ళా నాకు అధ్యక్ష పదవి కావాలి, నాకు ఈటెల రాజేందర్ లేకపోతే రఘునందన్ రావు అడ్డం పడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు నా పదవి నాకు కావాలి, రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని కావాలి. ఎట్లాగో మీరందరూ మన పార్టీ పాలసీ కాబట్టి ఏమని మీ పార్టీ పాలసీ ఏంది? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళనే మన పార్టీలో ముఖ్యమంత్రులు చేస్తారు కాబట్టి నరేంద్ర మోడీ కాళ్ళ మీదనో అమిత్ షా కాళ్ళ మీదనో పడి వాళ్ళ బూట్లు నాకితే, ఇంత ముందు అమిత్ షా వచ్చినప్పుడు నువ్వు బూట్లు మోసినావు కదా, ఆయన బూట్లు ఎక్కడో ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆయన బూట్లు పట్టుకొని వెనకంగా పోయినావు కదా, బండ్రోతి లెక్క బూట్లు మోసినావు కదా. ఈసారి కూడా ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలోనే ఉంటున్నావు కదా, ఇప్పుడు కేంద్ర మంత్రి కదా, ఢిల్లీ బూట్లు మోసి నాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కావాలి అని మాట్లాడు. గద్దరు విద్వేషపూరితమైన పాటలు రాయడం గాని, గద్దరు ఏమంటారు జనాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు గాని ఎప్పుడు చేయలే. గద్దరు పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు, అణిచివేయబడ్డ వర్గాల పక్షాన నిలబడ్డాడు. గద్దరు ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిండు. గద్దరు ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళని ఎట్లా గౌరవించాలి, వాళ్ళని ఎట్లా సమాజంలో ఉన్నతంగా ఎదిగే విధంగా చేయాలన్న దాని మీద పాటలు రాసిండు. ఏం రాసిండు గద్దరు? నిన్ను ఝాన్సీ లక్ష్మిని చేస్తా, ఓ లచ్చ గుమ్మాడి, రాణి రుద్రమ్మ చేస్తా, ఓ లచ్చ గుమ్మాడి. గద్దర్ని విమర్శించే స్థాయి బండి సంజయ్. సారి ఆలోచించు. ఆడవాళ్ళ మీద రేపులు జరుగుతున్నప్పుడు, దళితుల మీద రేపులు జరుగుతున్నప్పుడు, అలానా ఫుడ్ తింటున్నారని జనాల్ని చంపుతున్నప్పుడు, ఆడవారిని అగౌరవపరిచినప్పుడు సైలెంట్ గా ఉండే మీ సిద్ధాంతాలు గొప్పయా? గద్దర్ సిద్ధాంతాలు గొప్పయా? గద్దర్ స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ బండి సంజయ్? ఆలోచించు.